మీ 50 మందికి సిపిఐఎం తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ కోరికలు చాలా న్యాయమైనవి. గత 3-4 సంవత్సరాలుగా మన మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకత్వంలో చాలా సమరశీలమైనటువంటి పోరాటాలు, ఎంతో ఆదర్శవంతమైనటువంటి పోరాటాలు నిర్వహించారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయకపోతే మనం గద్దె మీద కూర్చోలేమనే అంత ఒక తీవ్రమైనటువంటి రూపంలో కూడా మొన్న 2024లో 23-24 జరిగినటువంటి పోరాటాలు ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని కిందికి దించి ఒప్పందం చేసుకున్నట్లు చేయగలిగింది. ఆ రోజు ఆ ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరికీ మేము న్యాయం చేస్తాం, మీకు జీతాలు పెంచుతామని చెప్పని ఎక్కడెక్కడ మున్సిపాలిటీల్లో అక్కడ ఉండేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందు మన దగ్గరకు వచ్చి మీకు హామీ ఇచ్చి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చర్చలు అంటే అదుగో ఇదిగో అని చెప్పి అంటున్నారు. చర్చలకు పిలిచి కూడా సానుకూలంగా స్పందించకుండా విని పరిష్కరిస్తామని చెప్పి 4 పై పొడి మాటలు చెప్పేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతామన్నారు. ఇంతకుముందు జీవో ఇచ్చారు, ఇచ్చినటువంటి జీవోలను కూడా ఈరోజు అమలు చేయటం లేదు. ఎక్స్గ్రేషియా విషయంలో ఈరోజు అత్యంత చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తూ ఉన్నారు. కరోనా లాంటి సమయంలో ఎవరూ ముందుకు రానటువంటి స్థితిలో కూడా ధైర్యంగా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేసినటువంటి ఘనత మన మున్సిపల్ వర్కర్స్కి దక్కుతుంది. ఇలాంటి ఒక ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్లో అని రకరకాలైనటువంటి 100,000 కోట్ల రూపాయలు మురికాలలో పోసేస్తూ ఉన్నారు. కానీ ఆ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సహకరించేటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న మీకు మాత్రం జీతాలు పెంచడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడకపోవటం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు వేతనాలు పెంచాలనంటే అది మున్సిపల్ వర్కర్స్ పెంచితేనే అది ప్రభుత్వం అని అనిపిస్తుంటుంది. లేకపోతే ఆ ప్రభుత్వానికి హృదయం లేదు, దానికి మనసు లేదు, అది కఠినత్వాలని చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎమ్మెల్యేలు జీతాలు పెంచుతారు, మంత్రులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఎంతకన్నా మించి పెద్ద పెద్ద కోటేశ్వరులకు ఈరోజు విదేశాల్లో ఉండేటువంటి శతకోటేశ్వరులు పిలిచి గూగుల్ లాంటి వాళ్ళని, అదాని లాంటి వాళ్ళని 100,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తాం, భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మీకు ఉచితంగా నీళ్లు ఇస్తాము, భూములు అన్నీ ఉచితమే. ఒక్క వైజాగ్లో గూగుల్ కంపెనీకి, అదాని కంపెనీ కలిపే 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది ప్రభుత్వం. జీవోలు ఇచ్చేసింది. ఆగమేఘాల మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక నిర్ణయం చేస్తే గంట మాత్రం అమలు చేయాలట. 2 ఏళ్ల నుంచి అతిగతి లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఇచ్చినటువంటి హామీలకు అతిగతి లేదు. ఇదేనా వేగంగా పనిచేసేటువంటి ప్రభుత్వం? ఇదేనా రియల్ టైం గవర్నెన్స్ అంటే అర్థం ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని నినాదాలు ఇవ్వటం, తీయటి మాటలు చెప్పటం కాదు. ఇచ్చిన మాట మీద నిలబడితే అది రాజకీయ నాయకుడు అంటే అర్థం. మాట ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాటలు చెప్పే తర్వాత అమలు జరపకపోవటం అనేది న్యాయం కాదు. ఈరోజు జిల్లాల్లో కూడా, కేంద్రాల్లో చాలా జిల్లాల్లో మీరు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, ఘర్షణలు కూడా పడ్డారు. పోలీసులు మిమ్మల్ని ముందుకు రాలేనప్పుడు చాలా సమస్యలుగా ఘర్షణ పడి మీరు పోరాటాన్ని జయప్రదం చేసినటువంటి ఘనత ఈరోజు మొత్తం యావత్ కార్మిక వర్గానికి కూడా ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం మన సంఘ నాయకులను పిలిచి, మొత్తం మన వేదిక మీద నాయకులు ఉన్నారు, వివిధ జిల్లాల నాయకులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. అలాగే ఇక్కడ మీలో కూడా చాలామంది మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన జీవోలు, సంక్షేమ కార్యక్రమాల అమల్లోకి వస్తే మీ అందరూ జీతభత్యాలు వస్తున్నాయి కాబట్టి మేము ఇట్లా అమలు చేయాలి. తర్వాత పోరాడిన తర్వాత పారిశుద్ధ కార్మికుల నుంచి మినహాయిస్తున్నాం, వాళ్ళకి అమలు చేస్తూ ఉన్నారు. చుట్టూ మంత్రంగా అక్కడ అమలు చేశారు. ఇప్పుడు అవి కూడా నిలిపేశారు. ఈరోజు ఎన్నో పెన్షన్ స్కీములు, ఏ పెన్షన్ స్కీమ్కి కూడా, ఏ సంక్షేమ పథకానికి కూడా, ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు తల్లికి వందనం లాంటివి, ఇటువంటివి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. వృద్ధులకు పెన్షన్ లాంటివి ఏమంటే మీకు జీతాలు వస్తున్నాయి. ఏమి జీతం అండి? జీతం ఒక ఎమ్మెల్యేకి 2 లక్షలు వస్తుంది, ఆయనకు మాత్రం అన్ని సంక్షేమ కార్యక్రమాలు పోతాయి. వాళ్ళకి ఏ ట్యాక్స్లు ఉండవు. 10,000 కూడా జీతం రాని వాళ్ళకి మాత్రం ఉద్యోగులు మీకేమి ఇవ్వం.
ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసి అందులో మున్సిపల్ కార్మికులకి ఉద్యోగులకి న్యాయంగా దక్కాల్సిన కూడా టర్మ్స్ అండ్ కండిషన్లో పెట్టి ఖచ్చితంగా ఇప్పుడు జీతభత్యాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రకంగా మీరు రాష్ట్ర ఉద్యోగులు మనవాళ్ళు అని అనుకుంటే మాత్రం జీతాలు పెంచుకొని మనవాళ్ళు మీ జీతాలు మీరు పెంచుకొని అంబానీ అదానీలకి జీతాలు పెంచి మున్సిపల్ కార్మికులకు లేదా ఉద్యోగులకు మాత్రం మేము ఇవ్వం, వీళ్ళు నోరు వాయలేని వాళ్ళని అనుకుంటున్నారేమో. నోరు తెరిస్తే మున్సిపల్ కార్మికులు ఒక శంఖలాగా దత్తరిల్లిపోతే అసెంబ్లీ కూడా అని చెప్పగలరు. అక్కడ అసెంబ్లీ నడుపుతూ ఉన్నారు. అసెంబ్లీ సందర్భంగానే మీరు ఇక్కడ ఎత్తేటువంటి గొంతు అమరావతికి వినపడాలనేటువంటి పట్టుదలతో మీ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోలీసులు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు, ఏం కోరుతున్నారో తెలుసు వాళ్ళు చెప్తారు. కానీ తెలియనైతే నటిస్తుంటారు, చెప్పనైతే నటిస్తుంటారు, పత్రికల్లో వచ్చినా టీవీలో వచ్చినా చూడనైతే నటిస్తుంటారు. ఈ నటన మానండి. నిద్రపోయేవాడిని మనం మేల్కొల్పవచ్చు, నిద్ర నటించేవాడిని మేల్కొల్పలేము. నిద్ర నటించేవాడిని మేల్కొల్పాలంటే ముళ్ళుగారు పెట్టి కొడవలసింది. అందుకని మీ పోరాటంతో అయినా సరే ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీ పోరాటానికి, మీ కోరికలకి సిపిఎం పూర్తి మద్దతుని సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ వెన్నంటి ఉంటాం మేము కూడా ఈ పోరాటంలో అని చెప్పి హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను.